అందరికీ నమస్తే. నా పేరు అనిత ముదిరాజ్. ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మా యొక్క దళితుల పరిస్థితి కానీ మా బీసీల పరిస్థితి కానీ చాలా ఘోరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దళితులము బహుజనులము అయినటువంటి బీసీ వాళ్ళమే ఎక్కువగా ఉన్నాం. కానీ ఈరోజు చట్టసభలలో మా సంఖ్య మా జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే లేదు. ఈరోజు ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో మందుల సామెల్ గారికి సీటు ఇచ్చిండు. అక్కడికి వెళ్ళి అతను గెలిచిండు. అతని పైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా అతన్ని నిందించడానికి ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులనే పురిగొల్పడం సిగ్గుచేటు. ఈరోజు మా ఓట్ల ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ మా యొక్క సమాజానికి మా యొక్క వర్గాలకు చెందినటువంటి బిడ్డలు ఆడాడ ఉంటే వాళ్ళని ఓడ్చుకోలేకుంటే ఈరోజు వాళ్ళని అణిచివేయడానికి కుట్ర పడుతున్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సిగ్గుచేటు. ఈరోజు ఒక జాతీయ పార్టీ అయినా కానీ ఈరోజు మా వర్గాలకు సీట్లు ఇస్తలేదు. ఎందుకు ఇలా చేస్తుందని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి పోకడలను పోవద్దు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఇకనైనా మా యొక్క వర్గాలకు ఎక్కువ సీట్లు కేటాయించాలి, లేకపోతే మా బహుజనుల నుండే పార్టీలు పుట్టుకొస్తాయి ఈ తెలంగాణ కోసం అని హెచ్చరిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి చూస్తే మాకు లాభాలే చేకూర్చలేవు. మమ్మల్ని అంచడానికే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పుట్టింది, తొక్కేస్తుంది. ఇంకా సో ఈ యొక్క రేవంత్ రెడ్డి వీళ్ళ పైన అనుచిత వ్యాఖ్యలు చేపిస్తున్నటువంటి బుద్ధులను మానుకోవాలి. మా యొక్క వర్గాలని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉందని ఉస్మానియా యూనివర్సిటీ నుండి మేమందరం హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి.